ప్రభుత్వమైనా మహిళలకు మంచి చేయాలని గాని మహిళా సాధికారత గాని చిత్తశుద్ధితో కోరుకుంటే అది మద్యం లేని సమాజ స్థాపనతోనే సాధ్యపడుతుందని తాగించొద్దు పరిపాలించండి అంటూ పిఠాపురం మహిళా సమాజ సేవకురాలు అడప లక్ష్మి మద్యపాన వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు డాక్టర్ సూర్యనారాయణ బర్నింగ్ టూల్ మినిస్ట్రీస్ అధ్యక్షులు పాస్టర్ కె ఎలీషా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిఠాపురం కత్తులగూడెంలో బర్నింగ్ టూల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో శ్రామిక మహిళలకు చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అడప లక్ష్మి, డాక్టర్ సూర్యనారాయణ, పాస్టర్ ఎలీషా మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మహిళలు పలువురిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అడప లక్ష్మి, డాక్టర్ సూర్యనారాయణ, పాస్టర్ ఎలీషా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కరణం విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ఫ్యామిలీలో ఒక స్త్రీకున్న స్థానం ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే విషయంలో ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరు ఉన్నా కూడా తల్లిదే ప్రథమ స్థానం. కాబట్టి దానిని ఏ విధంగా నిర్వర్తించాలి, వాళ్ళు ప్రతిరోజు ఆ పిల్లలకి కేర్ తీసుకోవడం కానీ, వాళ్ళ యొక్క అలవాట్లు కానీ, బిహేవియర్ కానీ తీర్చిదిద్దడం కానీ, వాళ్ళకి ఇచ్చే ఆహారపు అలవాట్లు కూడా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టడం, వాళ్ళు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలని అనుకుంటున్నారో ఆ విషయాన్ని వాళ్ళు విజువలైజ్ చేసుకుని అదే విషయాలు పిల్లలకి మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల వాళ్ళు భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. మహిళల ఎంపవర్మెంట్ అప్పుడే వస్తుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ ప్రభుత్వాన్ని మద్యం లేని సమాజమే మహిళలకి నిజమైన ఎంపవర్మెంట్గా మేము డిబేట్ చేస్తున్నాం. మద్యం లేని తాగి భర్తతో తండ్రులు తింటుంది, తాగిన కొడుకుతో హింస అనిపిస్తుంది. నిత్యం ఎలా హింస అనిపిస్తామంటే అవికి ఎలా ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఎలా ఎంపవర్మెంట్ ఉంటుంది. ఆవిడకి పదవిస్తే భర్త వెళ్తాడు, ఆవిడకి పదవిస్తారు, వెనకాల నుంచి చేయలేదు మాత్రం భర్తే ఫోటో తీయించుకుంటాడు. నిత్యం చూస్తూనే ఉన్నాం. ఎట్లా వస్తుంది ఎంపవర్మెంట్? మైకులో ఉపన్యాసాలు ఇస్తే మహిళకి ఎంపవర్మెంట్ వస్తుందా? మేము ఉద్ధరించేస్తామని చెప్తే ఎంపవర్మెంట్ వస్తుందా? పొద్దున్న సాయంత్రం వరకు ఈ 4 రోజులు మహిళలు ఉద్ధరించడానికే పుట్టాం. అన్ని పార్టీలు కూడా ప్రజలతో తాగిస్తున్నారు. మహిళలను ఆహ్వానించి ఒక ప్రత్యేకమైన అవేర్నెస్ కొరకు ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇష్టపడ్డాము. ప్రత్యేకంగా ప్రతి గృహము సుఖంగా, సంతోషంగా, అన్ని విధాల వారు సౌఖ్యంగా ఉండాలని ఆశించి ఒక అవేర్నెస్, దీనికి కారణం 2 ప్రధానంగా తీసుకొని 2 ముఖ్య అతిథులను పిలవటం జరిగింది. మద్యపాన నిషేధ కమిటీ పక్షాన డాక్టర్ సూర్యనారాయణ గారు ఉన్నారు కాబట్టి ఆయన మద్యపానం నిషేధం గురించి కొన్ని విషయాలు తెలియాల్సిన ఆయన ఇన్వైట్ చేశాము. అదే రీతిగా చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కానీ ఇండిసిప్లిన్ మేనర్స్లో ఉన్నారు. బ్యాడ్ హ్యాబిట్స్కి చిన్న హై స్కూల్ నుంచి కూడా వాళ్ళు అలవాటు పడిపోయి చెడిపోతుంది. సమాజం ముఖ్యంగా యువత వలన చాలా ఎక్కువ శాతం నష్టపోతుంది. కాబట్టి వాళ్ళకు కూడా అవేర్నెస్ రావటం మంచిది, అది తల్లికి ఇవ్వాలనే ఉద్దేశంతో అడప లక్ష్మి గారిని ఆహ్వానించడం జరిగింది. వారిద్దరూ వచ్చి దాని మీద ఇక్కడ ఉన్న మహిళలకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు. అది వాళ్ళ మైండ్స్కి ఎక్కింది. సో అది రానున్న దినాల్లో ఇంప్లిమెంట్ అవుతుందని మేము ఆశపడుతున్నాము. ఇంకా అనేక కార్యక్రమాలు మహిళలను ఉద్దేశించి చేయడానికి కూడా మేము ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాము.